అందరికీ నమస్కారం. ఇవాళ వచ్చేసి మండే అండి. బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇవాళే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. ప్రస్తుతానికి వచ్చేసి 2:30 అంతనారివో టైం అవుతుంది. మా ఫ్లైట్ వచ్చేసి 6:30 PM-కి. సో మేమైతే ఇప్పుడు బయలుదేరుతాం అనమాట. రియాని సత్యాని అందరినీ రెడీ చేస్తాము. ఇవాళ నుంచి నాని ఇంకా మేట్స్ ఎవరు ఉంటారు కదా, సో మేమే అన్నీ చూసుకోవాలి. సో అలా రియా నన్ను తీసుకోమంది ఇలాగా. సో నేను తీసుకున్నాను. లైక్ చేయండి అని చెప్పు. వీడియో లైక్ చేయండి, వీడియో. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఇంకా మేమైతే వెళ్తున్నాము. మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ అంతనారివో కూడా చూపిస్తాను, అలాగే ఫ్లైట్ జర్నీ కూడా చూపిస్తాను. ఇవాళ 25th కదా. సో మెరీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలామంది కామెంట్లో ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ కతార్ అని రాస్తారు కదా. అలా రాస్తే నాకైతే చాలా, అంటే అక్కడ నుంచి చూస్తున్నారా అని ఫీలింగ్ వస్తుంది. మీరైతే అంత టైం తీసుకొని కామెంట్స్ రాస్తున్నారు కదా, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోను అయితే లైక్ చేయండి. మనమైతే ట్రావెలింగ్ వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆఫ్ అంతనారివో. ఎక్కడికి వెళ్తున్నావు సత్య? సత్యాన్ని చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాడు. సత్య వైట్ డ్రెస్లో. సత్య సత్య హాయ్ మమ్మీ. ఎక్కడికి వెళ్తున్నావు సత్య? Tu les bagages sont on peut ouvrir, je vais juste. ఇంకో అండి మొత్తం బ్యాగేజ్ లోపల ఇక్కడ పెట్టామన్నమాట. చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే బాబుతో ట్రావెల్ చేస్తే ఇంకా అన్నీ క్యారీ చేయాలి కదా. సో ఇవన్నీ అయితే వెళ్తాయి మాతోనే. ఇదే అండి అంతనారివో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయట లుక్. ఇక్కడ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తర్వాత పక్కనే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ 12 to 14 కిలోమీటర్స్ ఉంటుంది. 20-25 మినిట్స్ ట్రాఫిక్ ఉండకపోతే వచ్చేస్తాము ఈజీగా. ఇవాళ అయితే 20 మినిట్స్లోనే వచ్చాము. ఫస్ట్ టైం 4 monthsతో ట్రావెల్ చేసిందండి. నేను పాపతో కూడా ఇప్పుడు 4 months 6 months వరకు 1 year వరకు అనుకుంటాను. 1 year వరకు ట్రావెల్ చేయలేదు, కానీ బాబుతో 4 months ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాం. వచ్చేసామండి అంతనారివో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్న ఎయిర్పోర్టే, అంత పెద్దగా అయితే ఉండదు ఎయిర్పోర్ట్. ప్రస్తుతానికి 24th ఈవినింగ్. చాలామంది ఎక్కువగా క్రౌడ్ అయితే లేదు, ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళు ముందే ట్రావెల్ చేసేసుకుంటారు కదా. ఇక్కడ వచ్చేసి ఈ టైంలో ఒకటే ఫ్లైట్ ఉంటుంది, ఎమిరేట్స్. లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకేమైనా ఫ్లైట్స్ ఉంటే. తర్వాత నేను చూపిస్తాను అరైవల్స్ డిపార్చర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ. ఇది వచ్చేసి అరైవల్స్ అన్నమాట, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి అరైవల్స్. మనమైతే డిపార్చర్స్కి వెళ్తున్నాము. ఇది అరైవల్స్. మనం డిపార్చర్స్కి వెళ్ళాలి, వేరే సైడ్కి వెళ్దాం మనం. అంతగా రష్ లేదు ఇవాళ అయితే, సో తొందరగానే అయిపోతుందేమో అన్నీ. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదైతే ఫస్ట్ టైం మేము ఎమిరేట్స్ తీసుకుంటున్నాం అంతనారివో నుంచి. సో చూద్దాం ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో బేబీతో. అండి అన్నీ అయిపోయినాయి చెకింగ్స్ అదంతా. మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఏదో ఒక స్టోరీ జరుగుతుంది అనమాట. సో ఇవాళ స్టోరీ వచ్చేసి వీసా అప్లై చేసినప్పుడు వాళ్ళే పాస్పోర్ట్ నంబర్ రాంగ్ పెట్టారనమాట సత్యది. సత్య ఫస్ట్ టైం ట్రావెల్లోనే ఒక ఇష్యూ వచ్చిందనమాట. సో వాళ్ళు వెరిఫై చేశారు. ఇంకా వేరే పాస్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే 4 months బాబుకి ఇంకా ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటాయని చెప్పాము.
తర్వాత వాళ్ళు ఇంకా ఎమిరేట్స్ హెడ్ వాళ్ళని కాల్ చేసేసి అన్నీ వెరిఫై చేసిన తర్వాత సరే సిస్టమ్ ఎర్రర్ అయి ఉంటుంది, మనం ఏం చేయలేం కదా, సో ట్రావెల్ అయితే ఆపలేము అని చెప్పి ఇంకా వదిలేశారు. సో ఇలా జరిగిందనమాట స్టోరీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి బయట ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట కస్టమ్ ఆఫీస్ దగ్గర. వీళ్ళంతా చేసాక ఒక ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతాము. నేను బయట ఎవరు లేరు అనుకున్నాను, కానీ ఇక్కడైతే చాలామంది లోపల ఉన్నారు. చూస్తే చాలా చాలా రష్గా ఉంది ఎమిరేట్స్. ఇది ఒక్కటే ఫ్లైట్ వెళ్తుంది అనుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా వేరే ఫ్లైట్స్ ఏమైనా ఉన్నాయా. సత్య అయితే ఇగో కంగారులో ఇలా ఉన్నాడు అనమాట. ట్రాలీలో బేబీ ట్రాలీలో కూర్చోబెట్టలేము సత్యాన్ని, ఎందుకంటే 4 months కదా 4 monthsలోనే అంత స్టేబుల్ అవ్వరు పిల్లలు. సో అంతే, ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి అలా చిన్న పాపని అలా సూట్ కేసులోనే ఇలా ట్రాలీ సూట్ కేసు అలా కూర్చుంది, అలాగే తీసుకెళ్ళిపోతున్నారు. ఫైనల్లీ అయిపోయింది చెకింగ్, అదంతా అయిన తర్వాత ఇది డ్యూటీ ఫ్రీ అనమాట. అంతనానరివో ఎయిర్పోర్ట్ చిన్న డ్యూటీ ఫ్రీయే. ఇక్కడంతా ఆల్కహాల్స్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. తర్వాత చాక్లెట్స్, చిప్స్ అవన్నీ అమ్ముతూ ఉన్నారు డ్యూటీ ఫ్రీ. మొన్నటి దాకా ఇది కూడా లేదు, ఇప్పుడే నాకు తెలిసి వీళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, కొంచెం పెద్దగా అయింది. లాస్ట్ టైం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇదంతా క్లోజ్ ఉండింది, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఓపెన్ చేశారు. సో లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఒకటే ఫ్లైట్ అని చెప్పాను కదా, నిజంగానే ఒకటే ఫ్లైట్. దీని ముందే కార్సెయిర్ ప్యారిస్కి వెళ్ళిపోయింది. సో ఈరోజు వచ్చేసి ఇది లాస్ట్ ఫ్లైట్ అని చెప్పొచ్చు. సో వెళ్ళి మనం అయితే కూర్చొని ఫ్లైట్ ఆల్రెడీ వచ్చేసింది, మనం టైంకి జస్ట్ వెయిట్ చేయాలి, బోర్డింగ్ టైం. సో వెల్కమ్ టు మడగాస్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, అండ్ లెట్స్ గో టు అవర్ ట్రిప్. రేపటి వీడియోలో మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ఇగో అండి మా ఫ్లైట్ బోయింగ్ 777-300ER బోయింగ్ ఫ్లైట్ ఎమిరేట్స్ది. ఇప్పుడు వర్షం పడింది ఫుల్గా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, క్లౌడ్స్ అంతా క్లియర్. సో ఇంకా 30 minutesలో అయితే మేము బయలుదేరుతాం అన్నమాట. ఇగో వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ఫ్లైట్. మేమైతే వెయిట్ చేస్తున్నాము. సత్య అయితే ఇప్పుడు వరకు కామ్గానే ఉన్నాడు, ఇంకా ఫ్లైట్లో ఎలా ఉంటాడో చూడాలి. సో నార్మలీ ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి మోస్ట్లీ నిద్రపోతాడేమో, చూద్దాము. తర్వాత ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే దీని తర్వాత మేము ట్రావెల్ చేయాలి కదా. సో అది రేపటి వ్లాగ్లో పెడతాను అనమాట. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.